నమస్తే, నేను సిరి. రాహుల్ ఖాతాలో అయితే ఇప్పుడు మరొక ఓటమి, ఇంకా ఆ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ఓడిపోయినట్టే అనిపిస్తుంది. సో తను అంటే ఆ ఒక్క పాయింట్ వల్లనే ఈరోజు కాంగ్రెస్కి పరిస్థితి వచ్చిందని చెప్పేసి కూడా కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ అది ఏంటి అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే కాంగ్రెస్ ఓడిపోవడానికి కారణం ఆ ఒక్క పాయింట్, రాహుల్ ఖాతాలో మరొక ఓటమి అని చెప్పేసి వార్తలు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఓడిపోయినట్టే, ఆల్మోస్ట్ ఓటమి అంచుల్లో ఉన్నారు. సో ఎందుకు మరి ఈసారి ఆ ఒక్క పాయింట్ వల్ల, అసలు ఆ పాయింట్ ఏంటంటారు? ఇప్పుడు మీరు చూసారంటే ఇప్పుడు ఇవన్నీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా తప్పిదాలే అవుతున్నాయి. మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అదే జరిగింది, ఇవాళ మహారాష్ట్రలో అదే జరుగుతోంది. అంచనాలు మనం వేయలేకపోతున్నాం. ప్రజల నాడి తెలియడం లేదు మనకి. అంతు చిక్కట్లా అంటే ప్రజలు యూనిటీ కోరుకుంటున్నారండి. విడదీస్తే వాళ్ళు ఒప్పుకోవట్లా. అంటే కులాల పరంగా, మతాల పరంగా విడదీసి మాట్లాడితే ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు. ఇవాళ రాహుల్ గాంధీకి అదే జరిగింది. ఆయన ఓపెన్గా మాట్లాడడం, కుల గణన అనేది కావచ్చు, మత గణన అనేది కావచ్చు, అంటే మత గణనని డైరెక్ట్ చెప్పట్లా, కానీ మేము ముస్లిమ్స్కి సపోర్ట్గా ఉంటామని వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అది చాలా నష్టం చేస్తోంది. ఇప్పుడు నేను చాలా రాహుల్ గాంధీ నేర్చుకున్నాడు, మారాడు అంటున్నారు. అది అంత తొందరగా వంటపడుతుందండి? అందరికీ రాదుగా. ఇప్పుడు నాయకత్వ లక్షణాలు అనేవి అంత తొందరగా వంటబట్టవు. ఆ చరిష్మా అందరికీ రాదు. ఇప్పుడు మోదీకి ఉండే చరిష్మా రాహుల్ గాంధీకి లేదుగా. ఇవాళ మహారాష్ట్ర ఎన్నికల్లో ఓడిపోయాడంటే అక్కడ బీజేపీ వ్యూహం అది. వాళ్ళు కలిసికట్టుగా ఎలా పోరాడారు, వాళ్ళు ఏ అంశాలు ప్రస్తావించారు, ఏ అంశాలు ప్రజలకి నచ్చాయి, ప్రజలు వేటిని యాక్సెప్ట్ చేశారు అనేది కాంగ్రెస్ అనలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఒక చోట ఓడిపోయారండి, ఒక రాష్ట్రంలో ఓడిపోయాక అసలు ఎందుకు ఓడిపోయాము అనేది వీళ్ళు అంచనా వేసుకుంటున్నారా? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా రాహుల్ గాంధీ ఖాతాలో పడింది కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, అంతే. అంతకు మించి ఏం లేవుగా. అసలు మహారాష్ట్ర అనేది చాలా, ఇప్పుడు మహారాష్ట్రలో ఎవరైతే నెగ్గుతారో వాళ్ళు మరాఠా ప్రాంతాన్ని వాళ్ళు ఏల్తారు. వాళ్ళు చాలా పవర్ఫుల్ మహారాష్ట్ర అనేది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ భాషకి కావచ్చు, వాళ్ళ మరాఠా ఇదికి కావచ్చు, వాళ్ళు చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు. కాబట్టి ఇవాళ మహారాష్ట్ర ఓటమి అనేది రాహుల్ గాంధీకి చాలా గుణపాఠం నేర్పాలి నన్ను అడిగితే. మరి ఎంత నేర్చుకుంటాడో మనకు తెలియదు. మనిషి తప్పుల నుంచి ఎప్పుడూ కూడా పాఠాలు నేర్చుకోవాలి, ఓటమి నుంచి ఎలా గెలవాలి అని నేర్చుకోవాలి. అంతేగాని నేను ఇదే పట్టుకుని వెళ్ళాడతాను. కాంగ్రెస్కి వచ్చిన మైనస్ ఇప్పుడు అదే అవుతుంది. ఒక కాలంలో కాంగ్రెస్ తప్ప ఇంకో పార్టీ లేదు, కానీ ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాక జనతాదళ్ నుంచి మనం తీసుకుంటే ప్రజలు మార్పును కోరుకున్నారు. ఇప్పుడు మనకి లోకల్ ఇది ఎక్కువైపోయింది. ఇప్పుడు నా ప్రాంతీయ పార్టీ అంటే నా ప్రాంతం అనేది ప్రతి వాళ్ళకి ఎక్కువైందిగా. నా భాష, నా ప్రాంతం, నేను. ఇక్కడి నుంచి ఇప్పుడు మనం మన అనే ఒక పదానికి వెళ్తున్నాం మనం. మీరు అక్కడ వాళ్ళని ఆ లోకల్గా ఏదైతే ఉందో దాన్ని పట్టుకోగలగాలి. అది పట్టుకోలేకపోతుంది కాంగ్రెస్ ఒకే విధానంలో వెళ్ళినంతకాలం వాళ్ళు మళ్ళా ఇంకా ఇది దేశాన్ని ఏలలేరు. వాళ్ళు అయిపోయింది. ఈ మహారాష్ట్ర ఎన్నికలు కనుక ఓడిపోయి ఉంటే మోదీ చరిష్మా తగ్గి ఉండేది, కానీ ఇవాళ ఇంకా స్ట్రాంగ్ అయ్యారు మోదీ. వేరేజ్ రాహుల్ గాంధీ చాలా వీక్ అయ్యారు. సో రాహుల్ గాంధీ గారు అంటే ఈ కాంగ్రెస్ ఓవరాల్గా కాంగ్రెస్ చూస్తుంటే ఎప్పుడైతే మనం చూసుకున్నప్పుడు కేంద్రంలో ఎన్నికలు జరిగినప్పుడు ఓకే ఈసారి కొంచెం కాంగ్రెస్ ముందుకుంటుంది అని చెప్పేసి అనుకున్న టైంలో మళ్ళీ కాంగ్రెస్కి మళ్ళీ ఓటమిలు వాళ్ళ ఖాతాలో వేసుకోవడం. అంటే మీకు కర్ణాటక జరిగిన తప్పిదం ఏంటంటే బీజేపీ యాక్చువల్గా వాళ్ళు బాగానే ఉన్నారు, అక్కడ ఎక్కడో ఒక చిన్న తేడా వచ్చి బీజేపీకి ప్రజలు ఓటేయలేదు. అంతేగాని బీజేపీని వద్దనుకుని వేయలేదు కాదు. అక్కడ కాంగ్రెస్ గొప్పతనం లేదు. బీజేపీలో జరిగిన అంతర్గత ఇది వల్ల, అంటే వాళ్ళకు మధ్య జరిగిన వాళ్ళు చేసిన తప్పిదాల వల్ల వాళ్ళు ఆ రాష్ట్రం కోల్పోయారు తప్ప
అక్కడ కాంగ్రెస్ గొప్పతనం లేదు. అదేవిధంగా ఇక్కడ మీకు రేవంత్ రెడ్డి వచ్చాడంటే అది బీఆర్ఎస్ తప్పిదం. యాక్చువల్గా రేవంత్ రెడ్డికి అన్ని 60 సీట్లు 67 సీట్లు వచ్చే అవకాశం లేదు. అది కాంగ్రెస్ ఎందుకు వచ్చింది మీకు? ఓవర్ కాన్ఫిడెన్స్ ఆఫ్ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. వాళ్ళు ఏమనుకున్నారంటే మేము వచ్చేస్తాము అనుకున్నారు, కానీ ఊళ్ళల్లో రాలేదు, వాళ్ళు సిటీలో వచ్చారు. బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చడం కూడా ఫస్ట్ తప్పిదం అండి. వాళ్ళు స్వయంకృతాపరాధం అది కేసీఆర్ది. ఇప్పుడు కుటుంబ పాలన ఎక్కువైపోయి ప్రజలుకి కేసీఆర్ అంటే ఒక చిరాకు వచ్చింది. కేసీఆర్ని భరించలేదు, ఇంకా వాళ్ళు భరించలేకపోయారు. అది కేసీఆర్ తప్పిదం. ఫామ్ హౌస్లో పడుకోవటం వల్ల కేసీఆర్ ఓడిపోయాడు. ప్రజల్లోకి వెళ్ళలేదు. వాళ్ళు అధికారంలోకి వచ్చాక ప్రజల్లోకి వెళ్ళారా వాళ్ళు? అందుకని మీకు ఇక్కడ కాంగ్రెస్ వచ్చింది. ప్లస్ రేవంత్ రెడ్డి అగ్రెసివ్గా వెళ్ళాడు. చెప్పాలంటే అది రేవంత్ రెడ్డి గొప్పతనమే. ఈసారి కాంగ్రెస్ నెగ్గడంలో రేవంత్ రెడ్డి గొప్పతనం అది, ఇంకెవరిది కాదు. అది రేవంత్ రెడ్డి ఒక్క రోజునే ముఖ్యమంత్రి అయితే చాలు అనుకున్నాడు. ఆ కళ నిజం చేసుకున్నాడు ఆయన. అది అందరికీ సాధ్యం కాదు. అసలు రేవంత్ రెడ్డిని ఆ విధంగా అరెస్ట్ చేయటం, కూతురు పెళ్ళికి ఆయన్నే వెళ్ళనివ్వకపోవటం కూడా ప్రజల్లో సానుభూతి వచ్చింది. సో అందుకని ప్రతి పార్టీకి ఒక స్టాగ్నేషన్ ఉంటుందండి, స్టాగ్నేషన్ పీరియడ్ ఉంటుంది. వాళ్ళు అది అనలైజ్ చేసుకోవాలి. మనం ప్రజల్లో ఇంకొకటండి, వీళ్ళందరూ కూడా ఒక లెవెల్కి వచ్చాక మామూలు మనుషులను కలవటం మానేస్తారు. ఒక హైఫైకి వెళ్ళిపోయి అసలు వాళ్ళు తమ పక్కన ఉన్న వాళ్ళని కూడా పట్టించుకోరు. అది తప్పు కదా. తెలుగుదేశం అలా చేయదు, మీరు గమనించుకోండి. ఎప్పుడూ కూడా నాయకుడు అనేవాడు ప్రతి వాళ్ళని కలవాలి, ప్రతి వాళ్ళతోటి టచ్లో ఉండాలి. ఇంకా బీఆర్ఎస్ అదే తప్పిదం చేస్తుంది. ఇంకా లేవదు బీఆర్ఎస్. నెక్స్ట్ బీజేపీకే ఛాన్స్. అంటే 2029 ఎలక్షన్స్లో ఇంకా రాహుల్ గాంధీ కూడా రాడు. మీకు కాంగ్రెస్ ఏమీ లేవదు. కాంగ్రెస్ ఇంకా జవజీవాలు లేవు. ఏదో 1-2 స్టేట్స్ వచ్చినంత మాత్రాన అబ్బా కాంగ్రెస్ అక్కర్లా. రాహుల్ గాంధీకి అంత ఛామ్ లేదు. నెక్స్ట్ కూడా బీజేపీనే వస్తుంది మీకు ఖచ్చితంగా. జమిలీ ఎన్నికలు వస్తాయి, బీజేపీ వస్తుంది. అంటే ఈసారి అంటే జమిలీ ఎలక్షన్, అంటే మీరు జమిలీ గురించి మాట్లాడారు కాబట్టి జమిలీ ఎలక్షన్స్ గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎదురు చూస్తున్నారు. ఎదురు చూడనివ్వండి పాపం. ఇలాగ అసలు పార్టీలు ఇవాళ 27 కోట్ల పార్టీ ఫండ్ పెట్టుకుని ఇంకా ఎన్నికలకేం వెళ్తాడు? అందుకని అది లేదు. సో ఏ రకంగా చూసినా ఈసారి చాలా మార్పులు అయితే వస్తాయండి ఖచ్చితంగా. అన్ని రాష్ట్రాలలో మార్పులు అయితే వస్తాయి. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్.